తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, branch office Nalgonda. Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. Dear students, good morning to everybody. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, యూ నో దట్ గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ యాజ్ పర్ స్టేట్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 2, 3, 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్, వేరాజ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో వీ హ్యావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ ఆల్మోస్ట్ 1 lakh people. Almost 10,000 people have been got selected in both state and central examinations. Dear students, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం బ్రాంచెస్లో గత 20 సంవత్సరాలుగా వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ 2 రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ మీ అందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ వరుసగా మీరు టెట్ తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, సబ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నా, కానిస్టేబుల్ తీసుకున్నా, జాబ్ టార్గెట్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని సూపర్ 100 బ్యాచెస్ని రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్షన్ తీసుకొని ఈ యొక్క లిమిటెడ్ అంటే ఒక బ్యాచ్కి 100 మందినే తీసుకొని వారికి సపరేట్గా మార్నింగ్, ఈవినింగ్ స్టడీ అవర్స్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టడీ అవర్ నిర్వహిస్తూ మళ్ళీ ఈవినింగ్ సెక్షన్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ అండ్ డైలీ 8 hours క్లాసెస్ నిర్వహిస్తూ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన క్లాస్ మీద నెక్స్ట్ డే రోజు వెంటనే ఎగ్జామ్ నిర్వహిస్తూ సపరేట్ సూపర్ 100 బ్యాచ్ అనేది లాంగ్ టర్మ్ నిర్వహించడం జరుగుతుంది. యాజ్ పర్ జాబ్ నోటిఫికేషన్ ప్రకారము ఈ సంవత్సరం ఎవరైతే కోచింగ్ తీసుకోబోతున్నారో ఈ విద్యార్థులందరూ కూడా మంచి అవకాశం. అంటే ముందుగా ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అనేది గవర్నమెంట్ ముందే అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయిన విద్యార్థులకే చాలామంది 2, 3, 4 జాబ్స్ కూడా సాధించడం జరిగింది. సో వారిని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో నిర్వహించబోతున్నాం. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మరి లాంగ్ టర్మ్ బ్యాచ్లో మరి సూపర్ 100 బ్యాచ్ అంటే ఏంటి, ఏ విధంగా స్పెషల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మందిని ఒక బ్యాచ్కి సెలెక్ట్ చేసుకొని కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సూపర్ 100 బ్యాచ్కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే ఆ విద్యార్థులు టాప్ ర్యాంక్స్ సాధించడానికి, జాబ్ సాధించడానికి మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించి మరి ఆ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. గత 20 సంవత్సరాలుగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ స్టేట్ టాప్ ర్యాంక్స్ సాధించడానికి కారకులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఫైనల్లీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించి మరి ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్కి మరి కేఎల్ఎన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఒక 50 సీట్స్ ఫస్ట్ 50 మెంబర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ కేఎల్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ట్రస్ట్ ద్వారా ఫస్ట్ 50 మెంబర్స్కి 50% డిస్కౌంట్తోని మరి ఫీజు అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో carefully till the end. If you like this video, please share to your near and dear. Dear students, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించి నల్గొండ క్యాంపస్లో సూపర్ 100 జాబ్ టార్గెట్ స్పెషల్ ఫోకస్ బ్యాచ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సూపర్ 100 జాబ్ టార్గెట్ స్పెషల్ బ్యాచ్కి సంబంధించి మరి లాంగ్ టర్మ్ బ్యాచ్ మన నల్గొండ క్యాంపస్లో మరి 9/9/2024 అంటే సెప్టెంబర్ 9th సోమవారం ఉదయం 10 గంటలకు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ మొత్తం కూడా కంప్లీట్గా మీరు చూసినట్టయితే 6 months
లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మరి యాజ్ పర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకే జాబ్ మీద ప్రిపేర్ అవుతే ఆ యొక్క జాబ్లో కనుక పోస్టులు కనుక తక్కువ ఉన్నా, ఒకవేళ ఆ జాబ్ మిస్ అయినప్పటికీ కూడా మరొక జాబ్కి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ మీద, ఆ యొక్క జాబ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మీద, ఆ సిలబస్ మీద మనకు మంచి అవగాహన కలిగి ఉంటే కనుక మరి నేటి పోటీ ప్రపంచంలో ఒక్కొక్క విద్యార్థి 3-4 జాబ్స్ సాధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టుల్లో 90% సేమ్ సిలబస్ ఉండడం జరుగుతుంది. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో మీరు ఒక్కసారి ఫీజు కడితే అదే ఫీజులో ఆల్మోస్ట్ 10 జాబ్స్కి సంబంధించిన సిలబస్ కోచింగ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యు పే 1 fee ఫర్ 1 గ్రూప్ అండ్ ఆల్ ద 10 గ్రూప్స్ ఆఫ్ ది సిలబస్ విల్ బి కవర్డ్. సో కాబట్టి దీంట్లో ఏ గ్రూప్స్కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కోర్స్ నేమ్ని మనం ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ క్లాసెస్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. సో అంటే ఈ యొక్క క్లాసెస్ని కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టయితే మరి గ్రూప్ 1లో సంబంధించిన జనరల్ స్టడీస్ కానీ, గ్రూప్ 2, 3, 4కి సంబంధించిన సిలబస్ కానీ, అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ, అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్ కానీ, అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆల్మోస్ట్ 2000 చేంజ్తోనే త్వరలో నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. మరి అదేవిధంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టేట్లో ఎలాగైతే టీఎస్పిఎస్సి అని చెప్పి స్టేట్ బోర్డు ఉంటుందో అదేవిధంగా సెంట్రల్కి సంబంధించిన జాబ్స్ అన్నిటిని కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించండి, ఓన్లీ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఒక్కటే ప్రిపేర్ అయితే ప్రజెంట్ ఉన్న దాంట్లో టైం వేస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో విద్యార్థులందరూ కూడా బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 90% సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి వారం కూడా మేము గ్రాండ్ టెస్ట్ ఎస్ఎస్సికి సంబంధించి కానీ, ఆర్ఆర్బికి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మోడల్ టెస్టులు అన్నీ కూడా వారం వారం సండే ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులకి ఏ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, మనం ప్రిపేర్ అవుతున్న సిలబస్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అన్న విషయము విద్యార్థులకి ఈ యొక్క మోడల్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా నాట్ ఓన్లీ సింగిల్ కోర్స్ 10 కోర్స్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే సాధారణంగా మరి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, మరి అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతారు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. వేరేజ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సెకండరీగా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి బ్యాంకింగ్కి సంబంధించిన పిఓ కానీ క్లర్క్స్కి సంబంధించిన దాంట్లో మరి 70% మరి అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి అండ్ రీజనింగ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి మోర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎస్ఐస్ పీసీ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా జాబ్ టార్గెట్ రావాలంటే ఖచ్చితంగా అర్థమెటిక్, రీజనింగ్ వీటి మీద పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ కామన్గా ఆల్మోస్ట్ 90% సేమ్ సిలబస్ ఉంటుంది. ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఆటోమేటిక్గా ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా వాళ్ళు సెంట్రల్ ఎగ్జామ్స్తో పాటు స్టేట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా ఈ కోర్సెస్ అన్నిటికీ సంబంధించిన జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ కోర్సు పూర్తి చేసుకొని బయటికి వెళ్ళినటువంటి విద్యార్థి రేపు మరి స్టేట్ వచ్చినా సెంట్రల్ వచ్చినా సరే ఖచ్చితంగా ఆ పేపర్ని అటెంప్ట్ చేసే విధంగా ఎస్పెషల్లీ అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి, ఇంగ్లీష్కు సంబంధించి మేజర్ పోర్షన్ సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్లో మరి ఎగ్జామ్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో విద్యార్థికి దాని మీద మంచి సామర్థ్యం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈస్ ద కోర్స్ Super 100 Job Target Long Term Batch which is going to be conducted in Nalgonda
Nalgonda campus on September 9th, Monday at 10 a.m. So ఈ కోర్సులో కంప్లీట్గా గ్రూప్ 1, 2, 3, 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ క్లర్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఒకే ఫీజుతో నిర్వహించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు కామన్గా గమనించినట్టయితే ఇప్పుడు గ్రూప్ 1 చూసుకున్నప్పుడు డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అండ్ గ్రూప్ 2 చూసుకున్న డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి, గ్రూప్ 3 చూసుకున్న డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 4 చూసుకున్న డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. వేరే సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఆల్సో డిగ్రీ క్వాలిఫికేషన్, వేరే పోలీస్ కానిస్టేబుల్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారో దోస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ద పోలీస్ కానిస్టేబుల్. అండ్ వేరేస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్వహించబోయే ఎగ్జాము. ఈ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్టీపీసీ ఉంటుంది అండ్ టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్కి సంబంధించినటువంటి సెక్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ అన్ని, అంటే నాన్ టెక్నికల్ జాబ్స్ అన్నీ కూడా ఆర్ఆర్బీకి సంబంధించి అండ్ టెక్నికల్కి సంబంధించిన పోస్టులు కూడా ఆర్ఆర్బీలో ఉంటాయి. దీంట్లో మరి ఎన్టీపీసీకి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. వేరాజ్ టెక్నికల్కి సంబంధించి కొన్నిటికి టెక్నికల్ నాలెడ్జ్తో కూడినటువంటి బీటెక్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అండ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇట్స్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కమ్స్ ఎవ్రీ ఇయర్. ఇట్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ కామన్ సిలబస్ ఉంటుంది. ఎక్కువగా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్కి సంబంధించి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన దాంట్లో మంచి పట్టు, అండ్ ఎవరికైతే అర్థమెటిక్, రీజనింగ్ మీద మంచి పట్టు ఉంటుందో దోస్ పీపుల్ ఆర్ ఈజీలీ గెట్ ద జాబ్ ఇన్ ద ఆర్ఆర్బిఐ సెక్షన్. యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి సెక్షన్కి వచ్చేసరికి ఎస్ఎస్సిలో మీరు గమనించినట్టయితే ఎస్ఎస్సిలో సిజిఎల్ ఉంటుంది, సిజిఎల్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఓకేనా. ఈ సిజిఎల్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఉంటుంది. అంటే ఈ యొక్క జీడీ వచ్చేసి కంప్లీట్లీ బిలాంగ్స్ టు కానిస్టేబుల్ సెక్షన్కి సంబంధించినటువంటి జనరల్ డ్యూటీ అంటారు. ఆ జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వేరేస్ దీంట్లో ఎంటీఎస్ కూడా ఉంటుంది, మల్టీ టాస్కింగ్ సర్వీస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సి అండ్ డి గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఎస్ఎస్సిలో నిర్వహించడం జరుగుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ గ్రూప్స్ అన్ని కూడా, అంటే సిజిఎల్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే ఆడిటర్ ఆఫీసు, అకౌంటింగ్ ఆఫీసు, సెక్షన్ ఆఫీసర్సు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి జాబ్స్ అన్నీ, ఆఫీసర్ జాబ్స్ అన్నీ కూడా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి. అదేవిధంగా హయ్యర్ సెకండరీ లెవెల్లో వచ్చేసరికి మీరు సాధారణంగా మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇటువంటి లోయర్ డివిజనల్ క్లర్క్స్, ఇటువంటి జాబ్స్ అన్నీ కూడా ఈ యొక్క హయ్యర్ సెకండరీ లెవెల్లో ఉండడం జరుగుతుంది. సో జీడీ వచ్చేసి 10th క్లాస్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వారందరూ కూడా దే కెన్ ఏబుల్ టు రైట్ ద జీడీ. అండ్ యాజ్ వెల్ యాజ్ సిహెచ్ఎస్ఎల్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఉంటుంది. అండ్ సిజిఎల్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ గ్రూప్స్ ఆల్సో. కొన్నిటికి ఖచ్చితంగా జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ అంటారు. అటువంటి వాటికి టెక్నికల్కి సంబంధించిన బీటెక్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా కలిగి ఉండాలి. అండ్ వేరేస్ బ్యాంకింగ్కి వచ్చేసరికి బ్యాంకింగ్లో ఒకప్పుడు ఇంటర్మీడియట్ క్లర్క్స్కి ఇచ్చేవాడు. ఇప్పుడు కంప్లీట్గా దో స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్ దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ క్లర్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పిఓస్ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా రాసుకోవడానికి అర్హత. అంటే ఎనీవే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా బ్యాంకింగ్ అండ్ పిఓస్కి సంబంధించిన క్లర్క్స్కి సంబంధించిన జాబ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే ఇక్కడ మీరు కంప్లీట్గా గమనించినట్టయితే 10th క్లాస్కి సంబంధించినేమో ఎస్ఎస్సిలో జీడీ ఉంటుంది, ఇంటర్మీడియట్ బేస్ చేసుకున్నప్పుడేమో కానిస్టేబుల్ ఉంటుంది, ఎఫ్బిఓ ఉంటుంది, ఆర్ఆర్బి ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో జీడీ. సో ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ జాబ్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి 10th లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించిన ఈ గ్రూప్ ఆఫ్ కోర్సెస్ అన్నీ కూడా ఒకే ఫీజుతోని ఈ యొక్క మొత్తం టోటల్ కోర్సులో మీకు అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్,
మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అయినా సరే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, ఆ మేనేజ్మెంట్ యొక్క డిసిప్లైన్ ఎలా నిర్వహిస్తారనే దాన్ని బట్టి కూడా స్టూడెంట్ యొక్క విక్టరీ డిపెండ్ అయి ఉంటుంది. యూ నో దట్ గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటేనే డిసిప్లిన్కి సంబంధించి మీరు ఏ విద్యార్థిని అడిగినా 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పడం జరుగుతుంది. సో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి కోచింగ్ తీసుకొని మరి గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో స్టేట్ టాపర్స్గా నిలబడ్డటువంటి విద్యార్థులు మీరు గమనించినట్టయితే, సో నల్గొండ క్యాంపస్ సూపర్ 100 లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో భాగంగా మరి ప్రీవియస్ రిజల్ట్స్లో భాగంగా మరి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ సాధించి 493 మార్క్స్ సాధించాడు వీరబాబు. సో హీ గాట్ ఆల్మోస్ట్ 493 మార్క్స్ ఇన్ ద గ్రూప్ 2 part et al. And one more student, Mr. Satyanarayana, who got selected as a excise sub inspector in the group 2 part. ఇదే విద్యార్థి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో 2014 పంచాయతీ సెక్రటరీ స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. ఆఫ్టర్ దట్ వెంటనే మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డప్పుడు మళ్ళీ లీవ్ పెట్టుకొని మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ రాసి ఈ గాట్ ద స్టేట్ టాప్ ర్యాంక్. అండ్ వన్ మోర్ టాపర్ మిస్టర్ నాగరాజు, హూ ఈజ్ ఆల్సో గాట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ద గ్రూప్ 2 part et al. ఆల్రెడీ టీచర్ జాబ్ సెలెక్షన్ సాధించి ఆఫ్టర్ దట్ గ్రూప్స్కి సంబంధించిన కోచింగ్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో తీసుకొని సో అతను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్షన్ సాధించడం జరిగింది. ఈ విధంగా ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ ఇన్ 2017కి సంబంధించిన గ్రూప్స్లో వీరందరూ కూడా విజేతలుగా నిలబడడం జరిగింది. వీరందరినీ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ విద్యార్థిని తీసుకున్నప్పుడు వీరబాబు గ్రూప్ 2లో విజేతగా నిలబడ్డాడు. మరి అదే సంవత్సరము సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మన దగ్గర తీసుకొని సబ్ ఇన్స్పెక్టర్లో కూడా స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. అండ్ అదేవిధంగా విఆర్ఓ, ఆల్రెడీ విఆర్ఓ జాబ్ చేస్తూ విఆర్ఓని సాధించి ఆ తర్వాత గ్రూప్స్కి సంబంధించి మరి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసి మరి ఇప్పుడు ప్రజెంట్ అతను 3 జాబ్స్ సాధించి మరి ఇతని విజయం ఎందరికో ఆదర్శంగా నిలబడడం జరిగింది. అంటే ఇక్కడ మీరు కామన్గా గమనించినట్టయితే వన్ సక్సెస్ విల్ చేంజ్ అవర్ లైఫ్. ఒక సక్సెస్ అనేది మన జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి విద్యార్థి ఒక సాధారణ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఈ విద్యార్థి హీ బికేమ్ వండర్ఫుల్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ సత్యనారాయణ, హూ ఈజ్ ఆల్సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మిర్యాలగూడెంకి సంబంధించినటువంటి స్టూడెంట్ అద్భుతమైనటువంటి టాలెంట్తోని తను విజేతగా నిలబడి ఈరోజు మనం సాధారణ స్టూడెంట్స్ కూడా మరి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విధానంతో కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా విజేతగా నిలబడతాము అన్న ఒకే ఒక ఉద్దేశంతో అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ని మరి ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈరోజు మీరు గమనించినట్టయితే పంచాయత్ సెక్రటరీ స్టేట్ టాపర్గా నిలబడి మళ్ళీ గ్రూప్ 2లో కూడా మంచి టాప్ మార్క్స్ సాధించి ఈరోజు మంచి ఆఫీసర్గా తను ఏదైతే అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని ఈరోజు సాధించడం జరిగింది. ప్రజెంట్ రైట్ నౌ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1. అంటే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత మరొక లక్ష్యం వైపు ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ టాపర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ సార్, అండ్ హీ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ద గ్రూప్ 2. ఆల్రెడీ ఎస్జిటి టీచర్గా జాబ్ చేస్తూ మరి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. గ్రూప్ 2లో మేము ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా డైలీ ఎగ్జామ్స్లో నుంచి టాపర్గా నిలబడడానికి ఎప్పుడు ప్రయత్నం చేసేవాడు. మరి హీ బికేమ్ ద గ్రూప్ 2 ఆఫీసర్, గెస్టెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఇలాంటి విజేతలందరూ కూడా ఒకప్పుడు కూడా సాధారణంగా వారి ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళే. బట్ కాకపోతే నీడ్, మనకు అవసరం అనేది ఉండాలి, అంటే ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అండ్ గ్రూప్ 2తో పాటు మరి రెగ్యులర్గా మన తెలంగాణ గవర్నమెంట్లో రెగ్యులర్గా ఇచ్చేటటువంటి మరొక నోటిఫికేషన్ కనుక మీరు గమనించినట్టయితే దట్ ఈస్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. తెలంగాణలో, ఏపీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వారు ప్యాషన్గా ఫీల్ అయ్యేటటువంటి జాబ్ ఏదైనా ఉందంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జాబు. కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీకి వస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ మరి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏది విడుదలైన వరుస నోటిఫికేషన్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన విద్యార్థులు సాధించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 2019కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్లో మిస్టర్ నాగరాజు అండ్ మిస్టర్ రమేష్, దీస్
ఆర్ ది 2 స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద సబ్ ఇన్స్పెక్టర్ స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. ఇక్కడ నాగరాజు 3 జాబ్స్ సాధిస్తే ఇక్కడ రమేష్ 5 జాబ్స్ సాధించడం జరిగింది. అంటే వాళ్ళు 2017లో 1 మార్కుతోని రమేష్ హీ ఈజ్ లూజ్డ్ హిజ్ ఎగ్జామినేషన్. ఆఫ్టర్ దట్ వదిలిపెట్టకుండా మళ్ళీ 2 years అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఈ సెలెక్టెడ్ ఇన్ 5 జాబ్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. అంటే ఇక్కడ మీరు గమనించండి, మరి ఒకసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మరొక్కసారి నెట్టింపు ఉత్సాహంతో మనం కనుక ముందుకెళ్ళినట్టయితే భవిష్యత్తు మనకు ఇంతకుముందు ఫెయిల్యూర్ కంటే కూడా డబుల్ మనకి మంచి జాబ్ సాధించడానికి, మంచి రిజల్ట్ సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రూవ్డ్ లైక్ దట్ దీస్ ఆర్ ది 2 స్టూడెంట్స్ హూ సెలెక్టెడ్ ఇన్ 3 or 5 జాబ్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. సో వీ షుడ్ హ్యావ్ టు ఇన్స్పైర్ బై దేర్ విక్టరీ. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ మహిళా విభాగం చూసుకున్నప్పుడు, మహిళా విభాగంలో ఎస్ఐ సివిల్స్లో సిహెచ్ మమత షీ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ ఉమెన్స్ టాపర్ ఇన్ 2019 సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్లో షీ గాట్ సెలెక్టెడ్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి వీరి సిస్టర్ ఎవరైతే ఉన్నారో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో అప్పటికే ఎస్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా ఆల్రెడీ నిలబడడం జరిగింది. ఆఫ్టర్ దట్ షీ హాస్ బిన్ టేకెన్ కోచింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. షీ ఈజ్ ఆల్సో సెలెక్టెడ్ యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్టేట్ ఉమెన్ సెక్షన్ కేటగిరీలో షీ గాట్ సెలెక్టెడ్ ఇన్ యాజ్ ఎ ఎస్ఐ సివిల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు కూడా ఓసీ విభాగం నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్ ఇక్కడ గమనించండి, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఓసీ విభాగం నుంచి అన్రిజర్వ్డ్ కోటాలో స్టేట్ టాప్గా నిలబడడం అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఆలోచిస్తుంటారు, మా రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఉన్న పోస్టులను కూడా చూసుకొని వాళ్ళు కొంత డిసప్పాయింట్ అవ్వడం జరిగింది, మా దాంట్లో 5 ఉన్నాయి 6 ఉన్నాయి అని చెప్పి. అలాంటిది అన్రిజర్వ్డ్ కోటాలో జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనే ఫీలింగ్ మొదలెట్టినటువంటి వీరి యొక్క ప్రిపరేషను చాలా వరకు ఓసీ విద్యార్థులందరూ కూడా గట్టి ప్రిపరేషన్తో ప్రిపేర్ అయితే కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దీస్ ఆర్ ది 2 sisters who selected 1 student in SGT state topper and 1 student as a SI civils. We should have to be inspired by their victory. And as well as PC civils 2023 కి సంబంధించిన ఫ్రెష్ రిజల్ట్స్లో మరి ఇక్కడ ఉపేందర్ హూ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఏ కానిస్టేబుల్ స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. ఇతను కూడా 2018-19 కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ దాంట్లో ఇతను ఆల్రెడీ మన దగ్గర 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న తర్వాత జస్ట్ 1 or 2 మార్క్స్తో ఈ లూజ్డ్ హిజ్ జాబ్. ఆఫ్టర్ దట్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలన్న ఏకైక ధ్యేయంతో మళ్ళీ వెంటనే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కొనసాగించి 2023లో ఈ సెలెక్టెడ్ యాజ్ ఎ కానిస్టేబుల్ సివిల్స్ స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. డియర్ స్టూడెంట్స్ మరి అదేవిధంగా గత 2017, 19, 2027 వరుస నోటిఫికేషన్లో స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్తో పాటు ఆల్మోస్ట్ ఒక 2000 people have been got selected from our institution as a sub inspector, as a constable, as a FBO, as a RRB and different constables SI కి సంబంధించినటువంటి యూనిఫామ్ జాబ్స్లో they have been got selected. These are all the students who selected in our institution and ప్రైమరీగా మంచి టాప్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు. సో మరి వీరందరి దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఒకటే, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ రాకపోతే సబ్ ఇన్స్పెక్టర్ రాదు అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ రాదు అనే ఆలోచన పక్కన పెట్టి మీరు కనుక పర్ఫెక్ట్గా మేము కండక్ట్ చేసేటువంటి డైలీ ఎగ్జామ్స్ని బాగా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక మన ఆ ప్రాక్టీస్ ద్వారా మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు అనే విషయాల మీద సరైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్ ఫైనల్గా ఈ యొక్క రిజల్ట్స్ అన్నిటిని మీరు గమనించినట్టయితే వీరందరూ కూడా సాధారణ మధ్యతరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు. వారు ఒకటే ఒక విధానంతో ముందుకు వెళ్ళడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో నేను విజేతగా నిలబడాలి. సో దానికోసం మనం ఎటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మనం విజేతగా నిలబడతాం అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన నల్గొండ క్యాంపస్లో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించి మరి వారి యొక్క సొంత టాలెంట్ వల్ల ఈరోజు విజేతలు నిలబడడం జరిగింది. సో వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విక్టరీ. అండ్ మరొక విషయం మీరు గమనించినట్టయితే డియర్ స్టూడెంట్స్, మరి ఒక విద్యార్థి విజేతగా నిలబడడానికి
మరి ప్రధాన కారణము మరి ఆ యొక్క మేనేజ్మెంట్ యొక్క డిసిప్లిన్ నేచర్తో పాటు మరి ఆ విద్యార్థికి బోధించేటటువంటి ఫ్యాకల్టీ యొక్క సీనియారిటీ అండ్ వారి యొక్క షార్ట్ కట్ ట్రిక్స్, వారు చెప్పే విధానము ఖచ్చితంగా విద్యార్థి మీద ప్రభావం చూపుతుంది. సో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈ స్థాయిలో నిలబడడానికి గత 20 సంవత్సరాలుగా వరుసగా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ గ్రూప్స్ అండ్ వేరేస్ టీచర్ జాబ్స్లో వరుసగా స్టేట్ టాప్స్ నిలబడడానికి కారణమైనటువంటి ద సీనియర్ మోస్ట్ టాప్ 10 ఫ్యాకల్టీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఫ్యాకల్టీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, మరి గ్రూప్ 1, 2, 3, 4 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్, సివిల్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క బ్యాచ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు రేపు యూపీఎస్సీ రాయాలన్నా సరే ఫౌండేషన్ జనరల్ స్టడీస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన అవగాహన అంతా కూడా మీకు ఈ యొక్క ఫ్యాకల్టీస్ అందించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ కెన్ ఏబుల్ టు డీల్ విత్ ద సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్. డియర్ స్టూడెంట్స్, మరి ఎకనామిక్స్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్ ఇన్ ద గ్రూప్స్ ఎగ్జామినేషన్, వేర్ యాజ్ ఇన్ జనరల్ స్టడీస్ పార్ట్ ఎట్ ఆల్. సో మరి ఎకనామిక్స్లో మిస్టర్ చంద్రశేఖర్ మాస్టారు, who is having almost 20 years of experience in teaching economics in groups and sub-inspector and constable and various competitive examinations. He is almost having 20 years of experience. He is a civils faculty who is from head office Hyderabad. మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి నల్గొండ క్యాంపస్కి వచ్చి క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా వన్ మోర్ ఎకానమీ ఫ్యాకల్టీ మిస్టర్ శివప్రసాద్ మాస్టర్, హూ ఈజ్ వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అద్భుతంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా బోధించేటటువంటి these are the two faculties who can deliver a wonderful classic notes in the group 2 part at all, in the sub inspector and constable also. And whereas మరి హిస్టరీ పార్ట్కి వచ్చినప్పుడు మరి జనరల్ స్టడీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ జనరల్ స్టడీస్లో హిస్టరీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హిస్టరీని అద్భుతంగా గత 25 సంవత్సరాల నుంచి సీనియారిటీతోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో క్లాసెస్ ఇస్తున్నటువంటి మిస్టర్ రామసుబ్బారెడ్డి మాస్టారు, హీ కెన్ ఏబుల్ టు డెలివర్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకుంటారు. ఈజ్ అ సివిల్స్ ఫ్యాకల్టీ, హీ ఈజ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. హీ కెన్ డెలివర్ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ 2 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి అండ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ వన్ మోర్ ఫేమస్ ఫ్యాకల్టీ మిస్టర్ శివరాజ్ మాస్టారు, who is having almost 20 years of experience in teaching groups, sub inspector, constable, SSC, RRB, all categories of examination in both state and central examination కి సంబంధించినటువంటి క్లాసెస్ పాలిటీ విభాగానికి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో వండర్ఫుల్ క్లాసులు అందించగలుగుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ జాగ్రఫీ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు. డియర్ స్టూడెంట్స్, మరి హిస్టరీ తర్వాత మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్టు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ. ఈ జాగ్రఫీకి సంబంధించి ఆల్మోస్ట్ 20 years of experience he is having, and he can able to deliver group 1, 2 and the lower division of jobs, all categories of jobs in state and central examinations jobs. Geography both Telugu medium and English medium lo wonderful class ni andinchadam jarugutundi. He is having almost 20 years of experience. He is from head office Hyderabad. He can deliver a wonderful class on the part of geography. And one more important faculty Mr. Devendra Mastaru, he can deliver on GK and as well as polity classes in our branches. So GK current affairs is also a major portion in the part of group, sub inspector and constable in all categories of competitive examination. మరి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకి చేరవేస్తూ జీకే కరెంట్ అఫైర్స్లో ఏ బార్డర్ వరకు మనం చదవాలి, ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు అనేది వండర్ఫుల్ క్లాస్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఈ కెన్ ఆల్సో డెలివర్ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ ఆల్సో. సో దీస్ ఆర్ ద 2 subjects deal by Mr. Devendra Mastaru. And one more subject, one more faculty Mr. Satish Mastaru, who can deliver a wonderful class on the part of GK and polity and geography కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. He is a multi faculty who is having almost 10 to 12 years of experience. He can able to deliver group 1, 2 and lower categories of jobs అన్నిటి కూడా both state and central examination, both Telugu medium and English medium he can able to deliver the class. And one more important faculty Mr. Ravi Shankar Mastaru. So he is a faculty for polity and geography. మనకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మరి బ్రాంచెస్లో మరి నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి మరి ఒకే బ్యాచ్కి మరి ఒకటే లెక్చరర్స్తో సరిపోరు కాబట్టి మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 నుంచి
నలుగురు లెక్చరర్స్ మనకి అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎ బంచ్ ఆఫ్ 100 లెక్చరర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ త్రూఅవుట్ 3 బ్రాంచెస్. ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 నుంచి 4 లెక్చరర్స్ మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ని పార్ట్స్ని షేర్ చేసుకొని ఆ యొక్క క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ మిస్టర్ సత్యనారాయణ మాస్టారు, హూ ఈజ్ అ వెరీ ఫేమస్ ఫ్యాకల్టీ ఇన్ ద హిస్టరీ పార్ట్ ఎట్ ఆల్. గత 20 సంవత్సరాలుగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో మరి హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా అద్భుతంగా డీల్ చేస్తాడు. ఈజ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ మిస్టర్ వెంకట్ మాస్టారు, హూ ఈజ్ టీచింగ్ geography classes in the part of group sub inspector and constable. So these are the faculties general studies కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 15 to 20 లెక్చరర్స్ 3 బ్రాంచెస్లో అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ప్రతి లెక్చరర్ కూడా సిలబస్ని షేర్ చేసి ఇవ్వడంతో వారికి ఇచ్చినటువంటి పార్ట్ని ఇన్డెప్త్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఇన్ బోత్ లాంగ్వేజెస్, ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీస్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది కనుక మనకు మంచి షార్ట్ కట్ ట్రిక్స్తో కనుక మంచి నోట్స్ కనుక మనకు అందుబాటులోకి వస్తే సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో 70% సక్సెస్ అంతా కూడా అర్థమెటిక్ రీజనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనీ క్వశ్చన్ 10 సెకండ్స్లో మీకు ఆన్సర్ రావాలంటే మరి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆన్వర్డ్స్. బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఆర్ఎస్ అగర్వాల్ని బేస్ చేసుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే మన క్వశ్చన్ పేపర్ని అందుకోవడానికి అవకాశం ఉండదు. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్ఎస్ అగర్వాల్ అనేది కేవలం బేసిక్ లెవెల్ వరకే పనికొస్తుంది. అరిహంత్ పబ్లికేషన్స్ లాంటి సెంట్రల్ ఎగ్జామినేషన్స్ రిఫర్డ్ బుక్స్ని బేస్ చేసుకొని మరి క్లాసెస్ అనేది మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ విన్నటువంటి విద్యార్థి ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కానీ, ఆర్ఆర్బికి సంబంధించి కానీ, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిటిని కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా వీరి యొక్క క్లాసెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మరి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఎస్పెషల్లీ ప్రాక్టీసింగ్తో కూడినటువంటి సబ్జెక్ట్స్. అండ్ కేవలం క్లాస్ రూమ్ నోట్స్ మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయలేరు. వెరాజ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ మరి స్టేట్ బోర్డ్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 45 seconds. 45 secondsలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే హౌ మచ్ స్పీడ్ యూ షుడ్ హ్యావ్, హౌ మచ్ యాక్యురసీ యూ షుడ్ హ్యావ్. ఈ స్పీడు, యాక్యురసీ రావాలి అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఏ విధంగా అయితే క్లాసెస్ చెప్తారో అదే విధంగా ప్రతిరోజు క్లాసు అయిపోయిన వెంటనే ఈవినింగ్ ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో విద్యార్థులకి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుస్తుంది, ఎంత స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతున్నామో తెలుస్తుంది, అండ్ అదేవిధంగా యాక్యురసీ ఎంత ఇంపార్టెంటో విషయం తెలుస్తుంది. అండ్ ఈరోజు రాని విద్యార్థులు రేపైనా మంచి మార్క్స్ సాధించాలన్న ఇన్స్పిరేషన్ కూడా ఎవ్రీడే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ ఈజ్ నథింగ్ బట్ వెల్ ప్రాక్టీసింగ్ అండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ యొక్క గైడ్లైన్స్. ఇవి రెండు మీకు అందుబాటులో ఉంటేనే మీరు ఎగ్జామ్ని సరైన టైంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాకల్టీస్ మీరు స్టేట్ చూసుకోండి, సెంట్రల్లో చూసుకోండి, ఎనీ క్వశ్చన్ 10 secondsలో ఆన్సర్ చేసేటువంటి ఫ్యాకల్టీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్. మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు, who is experienced in the మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ని గత 20 సంవత్సరాలుగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో తీసుకోవడం జరుగుతుంది. మన నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ చేయబోయే మరి సూపర్ 100 స్పెషల్ లాంగ్ టర్మ్ జాబ్ టార్గెట్ బ్యాచ్లో మరి అద్భుతమైనటువంటి క్లాసెస్ అందించడానికి ఆన్ September 9th మండే మార్నింగ్ 10 o'clock డెమో రూపంలో రావడం జరుగుతుంది. అండ్ హీ కెన్ డెలివర్ ఎ వండర్ఫుల్ క్లాస్. యు నో దట్ ఏపీ తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలు
మాస్టర్లో మీరు ఎవరు అడిగినా సరే మరి విశ్వనాథ్ మాస్టర్ గురించి తెలుసు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అండ్ మై సెల్ఫ్ ఈజ్ చంద్రశేఖర్. ఐ కెన్ ఏబుల్ టు డెలివర్ ఏ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి. ఐ ఆల్సో హ్యావింగ్ 20 years of experience. And one more faculty, Mr. Sridhar Master, who is expert in the arithmetic and reasoning part. So he can deliver a wonderful class on the part of arithmetic gaani, reasoning gaani, pure maths ki sambandhinchina classes annitini kuda deal cheyadam jarugutundi. And one more faculty, Mr. Ramakrishna Master, who is expert in the reasoning, especially reasoning mida rendu Telugu rashtrallo state famous faculty Mr. Ramakrishna Master. He can deliver a wonderful class on the part of reasoning part. And one more faculty, Mr. Amarnath Master, who is also an expert in the arithmetic and reasoning part at all, and pure math section also. So these are the 5 faculties. ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నా, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందో ఆ సెక్షన్స్లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఈ ఫ్యాకల్టీస్ ఖచ్చితంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ప్రతిసారి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్లో స్టేట్ టాపర్ సాధించిన విద్యార్థులందరూ కూడా 90% అర్థమెటిక్, రీజనింగ్ పేపర్ని వాళ్ళు చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్, కేవలం క్లాసెస్తోనే మనకి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన విజేతగా నిలబడం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి. అర్థమెటిక్, రీజనింగ్ లాంటి క్లాసెస్ని ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ మనం ఆన్సర్ స్పీడ్గా చేయగలుగుతామో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వండర్ఫుల్ క్లాసెస్ జరుగుతాయి, వెంటనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, పెట్టిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వెంటనే రిజల్ట్స్ టాప్ 3 ర్యాంక్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా ప్రొసీజర్ అంతా ఈ విధంగా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ సూపర్ 100 బ్యాచ్కి సంబంధించినటువంటి కోచింగ్ విధానం ఏ విధంగా ఉండడం జరుగుతుంది, ఈ సూపర్ 100 బ్యాచ్లో ఎందుకని హైయెస్ట్ సెలెక్షన్స్ మన నల్గొండ క్యాంపస్ నుంచి రావడం జరుగుతుంది, ఏ విధంగా కోచింగ్ని అందించడం జరుగుతుంది అనే విషయాలు మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 జాబ్ టార్గెట్ 6 months లాంగ్ టర్మ్ ఆల్ కాంపిటేటివ్ స్పెషల్ బ్యాచ్కి సంబంధించిన దాంట్లో వాట్ ఈస్ ద ప్రొసీజర్ గోయింగ్ ఆన్, హౌ ద ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్, అంటే ఈ రోజు జరిగిన దాని మీద వెంటనే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించి ఆ ఓఎంఆర్ షీట్ మీద కండక్ట్ చేసి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో పెట్టడంతోనే విద్యార్థుల మధ్యలో కాంపిటీషన్ అనేది రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా తెలవడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్గా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ డైలీ వీక్లీ టెస్ట్లో కండక్ట్ చేయడంతో విద్యార్థులు మరి ప్రీవియస్గా ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, మన ఫ్యూచర్లో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయంతో పాటు ప్రతిరోజుది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నైట్ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో సిలబస్ కూడా సమయానికి పూర్తి చేసుకొని రేపు ఫ్యూచర్లో ఎగ్జామినేషన్ దగ్గర పడ్డప్పుడు ఒత్తిడి ఫీల్ అవ్వడానికి అవకాశం లేకుండా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామ్ ఆన్ ఓఎంఆర్ షీట్, అండ్ అదేవిధంగా వీక్ మొత్తం జరిగిన దాని మీద మరి వీక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల టాప్ ఫ్యాకల్టీ ఇచ్చే రెగ్యులర్ క్లాసెస్ నిర్వహణ. ఆల్రెడీ ఐ మెన్షన్ టు యూ, దోస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఇప్పటి వరకు ఫ్యాకల్టీ చేంజ్ అవ్వకుండా అదే ఫ్యాకల్టీస్తోని మన యొక్క 3 బ్రాంచెస్లో మరి ఆ యొక్క వారి యొక్క అద్భుతమైనటువంటి క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, క్యాంపస్ లోపల సొంత లేడీస్ హాస్టల్తో పాటు డైలీ ఉదయము సాయంత్రము స్టడీ అవర్స్. దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ త్రూఅవుట్ సూపర్ 100 బ్యాచ్. డియర్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మరి లేడీస్ని ఈ రోజున ఒక కోచింగ్ సెంటర్కి లాంగ్గా పంపించాలంటే చాలామంది పేరెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఒక జనరల్గా స్టేట్ వైడ్గా మీరు ఎక్కడ చూసుకున్నా సరే కోచింగ్ సెంటర్ ఒక దగ్గర ఉంటుంది, హాస్టల్ మరొక దగ్గర ఉండడంతో విద్యార్థులకు మరి క్లాసెస్ అయిపోయిన వెంటనే మళ్ళీ హాస్టల్ దాకా వెళ్ళి మిల్స్ చేసి మళ్ళీ వెనక్కి రావడం అనేది టైం వేస్టింగ్తో కూడినటువంటి ప్రాసెస్ కూడా. అండ్ అదేవిధంగా విద్యార్థుల మీద అబ్జర్వేషన్ చేయడానికి కూడా మేనేజ్మెంట్కి తక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండలో 1 acre ప్లేస్లో మరి క్యాంపస్ నిర్వహించి దాంట్లోనే లేడీస్ హాస్టల్ కూడా సపరేట్గా కండక్ట్ చేయడం జరిగింది. బాయ్స్ హాస్టల్ పక్కనే ఉంటుంది. మరి ఎస్పెషల్లీ లాంగ్ నుంచి లేడీస్ వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ అండ్ డిసిప్లైన్ అండ్ హాస్టల్ ఫుడ్ ఈజ్ ఆల్సో
ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ పోర్షన్. దాన్ని బేస్ చేసుకొని వారందరికీ కూడా హాస్టల్ క్యాంపస్ లోపలే లేడీస్ హాస్టల్ నిర్వహించి ప్రతిరోజు కూడా హైజెనిక్ మెనూతో కూడినటువంటి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన దగ్గర హాస్టల్లో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఈ నల్గొండ క్యాంపస్లో కోచింగ్ తీసుకున్నటువంటి ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ విధంగా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మరి ఏ విధంగా వాళ్ళు అక్కడ జాబ్ కొట్టడం జరిగింది, చదువుకోవడానికి ఫెసిలిటీ అక్కడ ఏ విధంగా ఉంది అనే విషయాలతో కూడినటువంటి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ అని మీరు యూట్యూబ్ ఛానల్లో కనుక కొట్టినట్టయితే మా పూర్వ స్టూడెంట్స్ అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఇక్కడ నల్గొండ క్యాంపస్లో హాస్టల్లో ఉండి జాబ్ కొట్టినటువంటి విద్యార్థులు, రీసెంట్గా జాబ్ కోసం కోచింగ్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వారి ఇంటర్వ్యూస్ చూస్తే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో నల్గొండ క్యాంపస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఉదయం సాయంత్రం హాస్టల్లోనే అవైలబిలిటీలో ఉండడం ప్లస్ బ్యాచ్కి 100 మెంబర్స్ని తీసుకోవడం, ముఖ్య ఉద్దేశం కూడా తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా హాస్టల్లోనే విద్యార్థులు మాతో పాటు ఉంటారు కాబట్టి వారి మీద ఫుల్ ఫోకస్ పెట్టడానికి ఉద్దేశంతోనే ఉదయం 4 గంటలకే స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. 4 to 7 స్టడీ అవర్స్ నిర్వహించడంతో ఎర్లీ మార్నింగ్ పక్క వాళ్ళు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా చదవాలనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 10 o'clock వరకు కూడా సపరేట్ మళ్ళీ స్టడీ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు కేవలం స్టడీ మీద తప్పితే వేరే ఆలోచన రాకుండా ఫుల్లీ డిసిప్లిన్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్టడీ హాల్స్ ఫెసిలిటీ కూడా కల్పించి ప్రశాంతమైన వాతావరణం ఏర్పరిచినప్పుడు మా పాజిటివ్ వాతావరణంలో ప్రతి స్టూడెంటు చక్కగా చదువుకోవడానికి దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ఫెసిలిటీస్ మన నల్గొండ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, స్టడీ అవర్స్ కొరకు విశాలమైన స్టడీ హాల్స్. డియర్ స్టూడెంట్స్, జనరల్గా స్టడీ హాల్స్ అంటే ప్రైవేట్ స్టడీ హాల్స్ చూసినప్పుడు ఒక రూమ్లో ఒక టేబుల్స్ వేసేసి పక్కనే కూర్చోబెట్టేసి సో ఆ వాతావరణంలో స్టడీ అవర్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి విశాలమైనటువంటి స్టడీ హాల్స్ ఉండడం జరుగుతుంది. విద్యార్థులు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని రేపు ఎగ్జామినేషన్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అండ్ ముందస్తుగా మనం ఏ సమాచారాన్ని సేకరించాలనే విషయాలన్నిటి మీద. అండ్ అదేవిధంగా ఈ స్టడీ అవర్స్ వల్ల మరొక ఉపయోగం ఏంటి అంటే మనకంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈ నల్గొండ క్యాంపస్ సూపరింటెండెంట్ బ్యాచెస్కి రావడం జరుగుతుంది. మరి దాంట్లో సీనియర్స్తోని మనం ఇంటరాక్షన్ చేసినప్పుడు వారు ఏ విధంగా ఇంతకుముందు ప్రిపేర్ అయ్యారు, వారు ఏ విధంగా ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది, మరి వాటి నుంచి మనం ఏ విధంగా మరి సమాచారం సేకరించాలనే విషయాలన్నిటి మీద వారి ద్వారా కూడా ఇంటరాక్షన్ గ్రూప్ డిస్కషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్టడీ అవర్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మరి ఆ స్టడీ అవర్స్ సంబంధించి ప్రశాంతమైన స్టడీ హాల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు డైలీ స్పెషల్ ఎగ్జామ్ టెస్ట్. డియర్ స్టూడెంట్స్, మరి సాధారణంగా రెగ్యులర్ బ్యాచ్లో ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా సపరేట్గా ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎవ్రీడే అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్. సో దాంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్ మీద సపరేట్గా హాస్టల్ విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో భాగంగా సపరేట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మరి మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ పై స్పెషల్ ఫోకస్తో పాటు టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ కూడా మరి వాటికి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్ఐ, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామినేషన్లో మరి ఈ యొక్క మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి రెగ్యులర్ క్లాసెస్, రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు మరి మరిన్ని ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, అవసరమైతే రోజుకి 3 ఎగ్జామ్స్ కూడా మరి మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద కండక్ట్ చేయడంతో విద్యార్థులకి డైలీ ప్రాక్టీస్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మంచి పట్టు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, గత 20 సంవత్సరాలుగా స్టేట్ టాపర్స్గా నిలబడ్డ మా ప్రీవియస్ స్టేట్ ర్యాంకర్స్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అండ్ మోటివేషనల్ స్పెషల్ క్లాసెస్. డియర్ స్టూడెంట్స్, మరి ఒక వ్యక్తి విజేతగా నిలబడాలంటే మరి ఆల్రెడీ విజేతలుగా నిలబడ్డ వ్యక్తుల యొక్క స్టోరీస్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ ఫోకస్ పెడితే మనం మంచిగా సబ్జెక్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది, వారి యొక్క విన్నింగ్ స్టోరీ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్స్పిరేషన్. కాబట్టి మా ప్రీవియస్గా ఆల్మోస్ట్ 10,000 people have been got selected from our branch in different competitive examination. ఆ విజేతలను అందరినీ కూడా డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి
విద్యార్థుల మధ్య ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల మధ్యలో తీసుకొని వచ్చి వారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఈ ఇన్స్టిట్యూషన్లో ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది, అండ్ డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం ఏం జరిగింది, మరి వారు సక్సెస్ సాధించిన తర్వాత వారి ఫీలింగ్ ఎలా ఉంది, ప్రజెంట్ వాళ్ళు ఇంకా దేనికోసం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ డైరెక్ట్గా ప్రజెంట్ జరుగుతున్న విద్యార్థులతో ఇంటరాక్షన్ చేయించడం వల్ల వీరికి కూడా మంచి ఇన్స్పిరేషన్ రావడం జరుగుతుంది, మంచి మోటివేషన్ కూడా కలుగుతుంది. సో కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ని కూడా రెగ్యులర్గా మన యొక్క క్యాంపస్లో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు గమనించినట్టయితే ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో సెల్ ఫోన్స్కి దూరంగా, రీడింగ్ అండ్ లెర్నింగ్కి దగ్గరగా ప్రజెంట్ కాంపిటీషన్ని ఎదుర్కొనే లేటెస్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ఈ సూపర్ 100 బ్యాచ్ ప్రత్యేకత. డియర్ స్టూడెంట్స్, ప్రజెంట్ జనరేషన్కి మనం ఎంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా ప్రజెంట్ జనరేషన్కి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ అనేది ప్రతి 2 సెకండ్స్కి ఒకసారి మన యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ అంతా కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. దాంతో విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయి మనం ఎంత ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే అదొక వీక్నెస్ లాగా మారిపోయింది. సో కాబట్టి ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో కంప్లీట్గా స్టడీ మీద మాత్రమే ధ్యాస పెట్టే విధంగా సెల్ ఫోన్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ రూమ్స్లోకి అలౌ చేయడం జరగదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే లాంగ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు హాస్టల్లో జాయిన్ అవుతారో వారికి కేవలం ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్స్ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది. జనరల్గా మీరు గమనించండి, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సాధారణంగా మరి క్రౌడ్ ఎక్కువైనప్పుడు ఫంక్షన్ హాల్లో తీసుకొని ఫంక్షన్ హాల్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్రౌడ్ మధ్యలో పక్కన సెల్ ఫోన్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, అండ్ ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళు ఉంటారు. బోర్డు ఎక్కడో ఉంటుంది, మరి స్టూడెంట్ ఏమో చాలా లాంగ్లో కూర్చొని ఉంటాడు. ఆ స్పీకర్ సౌండ్స్ మధ్యలో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీకు గమనించినట్టయితే హాస్టల్ ఫుడ్ భయంకరంగా ఉంటుంది. మరి ఆ హాస్టల్లో పక్కనే డిగ్రీ చదివే వాళ్ళు, పీజీ చదివే వాళ్ళు, అండ్ వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ ఉండడంతోనే వారందరూ సెల్ ఫోన్స్ వాతావరణంలో మరి కాన్సన్ట్రేషన్ చేయలేక చాలామంది హైదరాబాద్లో మరి ఇలాంటి మెట్రో సిటీస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు సగం కోచింగ్ తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండలో 1 ఎకర్ ప్లేస్లో మరి హాస్టల్తో సహా మరి ఏర్పాటు చేసి మరి అక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులందరూ కూడా సెల్ ఫోన్స్ని 90% కంట్రోల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ రూమ్లోకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ ప్రోగ్రామ్ పెట్టుకొని కంప్లీట్గా విద్యార్థులకి వారి యొక్క లక్ష్యం మీదనే ధ్యాస ఉండే విధంగా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ వారు సక్సెస్ సాధించే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ నిరంతరం వారి వెనకాలండి వారిని సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి లాంటి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ యొక్క సూపర్ 100 స్పెషల్ బ్యాచ్కి రావడానికి ప్రధాన ఉద్దేశం డిసిప్లిన్తో కూడిన హైలీ మోటివేషనల్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ స్టూడెంట్స్ మధ్య క్రియేట్ చేయడం, ముఖ్యంగా లేడీస్కు సేఫ్, సెక్యూరిటీ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ప్రధాన కారణం. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ ఇంత ఫేమస్ కావడానికి మేజర్ రీజను మరి డిఫరెంట్ రీజియన్స్ అంటే 33 జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ డైలీ స్టడీ అవర్ నిర్వహిస్తారని, డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తారని, స్టూడెంట్స్ని లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకొని వారికి ప్రతిరోజు కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మంచి స్టడీ హాల్స్లో కూర్చోబెట్టి స్టడీ అవర్స్ నిర్వహిస్తారని, అండ్ రెగ్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ నల్గొండ క్యాంపస్లో రావడం, ముఖ్యంగా మహిళలు అంటే ఎవరైతే లేడీస్ ఉంటారో లాంగ్ నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా మన నల్గొండ క్యాంపస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మంచి హైజీనిక్ ఫుడ్ కూడినటువంటి సొంత హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ ఒక ఫ్యామిలీ వాతావరణంతో కూడినటువంటి మేనేజ్మెంట్ వారితో ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏదైనా స్టూడెంట్కి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కూడా, డాక్టర్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. సో విద్యార్థులు ఈ రోజున కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజేతలుగా నిలబడాలంటే మంచి ఫ్యాకల్టీ, మంచి మేనేజ్మెంట్తో పాటు పాజిటివ్ వాతావరణంతో కూడినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా వారిని విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని క్రోడీకరిస్తూ మన నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనేది వీటన్నిటిని కూడా ప్రాముఖ్యతనిస్తూ మన విద్యార్థులందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించడంతో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూడండి, దాంట్లో ఖచ్చితంగా స్టేట్ టాప్ మార్క్స్ మన నల్గొండ స్టూడెంట్సే సాధించడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన లాస్ట్ టెట్ ఎగ్జామినేషన్లో చూసుకుంటే
చూసుకున్నా టెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా నల్గొండ క్యాంపసే సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు గమనించండి, మరి ఎవరైతే పోలీస్ జాబ్స్కి అంటే సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి జీడీకి కానీ ఆర్ఆర్బీకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా స్పెషల్గా పీఈటీ ఆధ్వర్యంలో డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్, అంటే గ్రౌండ్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఇన్ యూనిఫామ్ జాబ్స్. ఈ యూనిఫామ్ జాబ్స్కి ఖచ్చితంగా మరి పీఈటీ ఆధ్వర్యంలో వారికి డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్లో ఏ విధంగా మీకు కోర్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మరి అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకున్న వారే అద్భుతమైన ఫలితాలు సాధించడం జరుగుతుంది. మరి ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో అద్భుతంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణకి మంచి అవకాశం కల్పించింది. ఒకప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిన ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి సందిగ్ధంలో స్టూడెంట్స్ చాలామంది ఇయర్స్ టైం వెయిట్ చేసుకునే పరిస్థితి ఉండేది. కోచింగ్ తీసుకున్న తర్వాత ఎప్పటికో ఒక 6 నెలలకి 1 ఇయర్కి ఎగ్జామ్ నిర్వహించడంతో ఈలోపు ఆ చదివిన ఊపు అనేది, ఆ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు యూపీఎస్సీ లెవెల్లో ఎలాగైతే సివిల్స్ ఇయర్లీ 2 టైమ్స్ పక్కాగా ఏ డేట్స్తో ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్మెంట్ చేస్తుందో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బీయింగ్ ఏ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ నేను ఏదైతే ఈ విషయాలు చెప్పానో ఒకప్పుడు చేసున్నామో అండ్ అదేవిధంగా ప్రీవియస్ రిజల్ట్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మేజర్గా విద్యార్థికి డిసిప్లిన్తో పాటు డైలీ ఎగ్జామ్, డైలీ స్టడీ అవర్స్ అనేవి ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం బయటపడడానికి మంచి ఆయుధాలు. వీటన్నిటినీ ఇక్కడ మన నల్గొండ క్యాంపస్లో మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆల్ ఫార్మాలిటీస్. ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఒక అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. అండ్ అదేవిధంగా మన నల్గొండ అండ్ అదేవిధంగా హైదరాబాద్ అండ్ ఖమ్మానికి సంబంధించినటువంటి బ్రాంచెస్లో భాగంగా మన కేఎల్ఎన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మరి సాధారణంగా ఒకప్పుడు మేము జిల్లాల వారీగా టాలెంట్ టెస్టులు నిర్వహించుకొని మరి టాప్ వచ్చిన విద్యార్థులకి 50% ఫీజు డిస్కౌంట్తో జాయిన్ చేసుకునే వాళ్ళం. ప్రజెంట్ ఓపెన్గా మరి ఫస్ట్ 50 మెంబర్స్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ 50, దోస్ స్టూడెంట్స్ విల్ గెట్ కేఎల్ఎన్ ఫౌండేషన్ ట్రస్ట్కి సంబంధించిన ఆఫర్ ఫీజు 50% ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కోర్స్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ ఫీ 50% ఫీ ఆఫర్, హాస్టల్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను. దీంట్లో భాగంగా సాధారణంగా గ్రూప్ 2 లాంగ్ టర్మ్ 6 మంత్స్ అంటే 20,000 ఫీజు ఉండడం జరుగుతుంది. అంటే 6 నెలల కోచింగ్కి 20,000 ఫీజు ఉండడం జరుగుతుంది. ఈ 20,000 ఫీజులో భాగంగా ఫస్ట్ 50 మెంబర్లో సెలెక్ట్ అయిన వారికి జస్ట్ ఓన్లీ 10,000 ఫీజు ఉంటుంది. అంటే జస్ట్ 10,000 రూపాయలు ఫీజు పే చేసుకుంటే రిమైనింగ్ ఫీజు అంతా కూడా ట్రస్ట్ బేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వారికి హాస్టల్ కావాలంటే మాత్రం హాస్టల్ 4,500 పర్ మంత్ ఉంటుంది. వెరాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ 4,500 మంత్లీ హాస్టల్ ఫీజు ఉండడం జరుగుతుంది. వెరాజ్ లేడీస్కి వచ్చేసరికి తెలంగాణలో దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ హ్యావింగ్ ఓన్ హాస్టల్ విత్ ఇన్ ద క్యాంపస్ లోపలే లేడీస్ హాస్టల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా హాస్టల్ సీట్స్ కూడా కేవలం 100 మాత్రమే ఉంటాయి. అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి 100 సీట్ల వరకు మాత్రమే మనం హాస్టల్ ఫెసిలిటీ కల్పించగలుగుతాం. ఆ 100 సీట్లు దాటిన తర్వాత అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ 50% ఫీజు డిస్కౌంట్లో సెలెక్ట్ అయిపోతారో వెంటనే హాస్టల్ కూడా బుక్ చేసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. వేరాజ్ గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ కోర్స్ వచ్చేసి 20,000 ఉంటుంది. మరి ఎవరైతే ఈ యొక్క ట్రస్ట్లో సెలెక్ట్ అవుతారో ఫస్ట్ 50 మెంబర్స్లో వారికి 10,000 ఫీజు, అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 జస్ట్ మీరు 10,000 కట్టుకుంటే రిమైనింగ్ ఫీజు అంతా ట్రస్ట్ బేర్ చేస్తుంది. హాస్టల్ ఫీజు ఆల్సో 4,500. వెరాజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ 20,000 ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి FBO కూడా 20,000 ఉంటుంది. అండ్ SSC స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ POs అండ్ క్లర్క్స్ సంబంధించి కూడా లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ 20,000 ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ట్రస్ట్లో సెలెక్ట్ అవుతారో వారికి జస్ట్ ఓన్లీ 10,000. అంటే ఇఫ్ యూ జాయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ సెలెక్టెడ్ ఇన్ ద KLN ఫౌండేషన్ ట్రస్ట్, జస్ట్ యూ షుడ్ హ్యావ్ టు పే ఓన్లీ 10,000. రిమైనింగ్ అమౌంట్ విల్ బి బేర్డ్ బై ద KLN ఫౌండేషన్ ట్రస్ట్, వాళ్ళు బేర్ చేస్తారు. హాస్టల్ ఫీజు వచ్చేసి 4,500 ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మధ్యతరగతి అండ్ సాధారణంగా మరి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు లాంగ్ టర్మ్లో జాయిన్
జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫౌండేషన్ ద్వారా మా దగ్గర సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా ఈ విధంగానే సూపర్ 100తో కోచింగ్ అందివ్వడంతో వారందరూ కూడా స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్తోనే మీకు ఈ కోర్స్ని ఫౌండేషన్లో సెలెక్ట్ అయితే కనుక జస్ట్ 10,000 పే చేసుకుంటే రిమైనింగ్ ఫీజు అంతా వాళ్ళు పే చేయడం జరుగుతుంది. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. డియర్ స్టూడెంట్స్, సో ఈ విధంగా మనకు కోర్స్ ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా కోర్సుకి సంబంధించిన దాంట్లో ప్రీవియస్ మా టాపర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మరి ఏ వాటిల్లో స్టేట్ టాపర్స్గా నిలబడ్డారు అండ్ అదేవిధంగా మరి ఇంతటి విజేతల్ని తయారు చేసినటువంటి ద సూపర్ టాప్ 10 ఫ్యాకల్టీస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన ఫ్యాకల్టీ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మరి విద్యార్థులకి కొంచెం ఫీజు విషయంలో కూడా మరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ సాధించింది కాబట్టి ఆ ఫౌండేషన్ సీట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మరి ఫీజు విషయంలో కూడా డిస్కౌంట్ పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా వెంటనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫోన్ నెంబర్స్ ఈ యొక్క వీడియో చివరిలో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు మీ యొక్క సీట్ని కనుక బుక్ చేసుకున్నట్టయితే ఆ 50 మెంబర్స్లో సెలెక్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ 10,000లో మీ కోచింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, బీయింగ్ ఏ డైరెక్టరింగ్ వన్స్ అగైన్ ప్రామిసింగ్ యూ దట్ మీరు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో మీరు సెలెక్ట్ అయినట్టయితే ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో కంప్లీట్గా మీరు ఈ రాబోయే నోటిఫికేషన్లో మీరు ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటున్నారో, కానిస్టేబుల్ అనుకుంటున్నారో, ఎస్ఎస్సి అనుకుంటున్నారో, బ్యాంక్ అనుకుంటున్నారో, గ్రూప్స్ అనుకుంటున్నారో, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యు ఆర్ గోయింగ్ టు చూస్, ఆ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని చివరి వరకు మీరు సక్సెస్ అయ్యే విధంగా ఈ 6 months ప్రోగ్రాంలో మంచి క్లాస్ రూమ్ నోట్స్, డైలీ ఎగ్జామ్స్తోని, సిస్టమేటిక్ టైం టేబుల్తోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ మీకు ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్, మరి ఒక లేడీస్ని ఈ రోజున లాంగ్లో పంపించాలంటే సాధారణంగా కొంత కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది మీరు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో మన దగ్గర స్టేట్ టాపర్స్గా నిలబడ్డ నల్గొండ క్యాంపస్ విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూస్ ఉంటాయి. రీసెంట్గా బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్న సూపర్ 100 బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఒక 60 to 70 ఇంటర్వ్యూస్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో చాలా వరకు అమ్మాయిలు ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్ హాస్టల్ ఫెసిలిటీ ఉండడం అండ్ డిసిప్లిన్ ఉండడం, ఫోకస్ ఎక్కువగా పెడతారన్న ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్లవర్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి అసలు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి, కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాలు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కోచింగ్ తీసుకొని డైలీ ఎగ్జామ్స్లో టాపర్స్గా వచ్చిన వివిధ జిల్లాల విద్యార్థుల అభిప్రాయాలను ఇంటర్వ్యూ రూపంలో ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వారి ఎక్స్పీరియన్స్ని మీరు గమనించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. myself Vennela, my negative district is Jagityal. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్కి వెళ్ళానండి. సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ చూసి విత్ హాస్టల్స్ చూసేసరికి హాస్టల్ ఒక దగ్గర ఉండడం, ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర ఉండడం, అది లాంగ్ డిస్టెన్స్లో ఉండడం. సో ఆ టైంలో నాకు అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ గురించి తెలిసింది. అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నల్గొండ బ్రాంచ్లో అయితే ఓన్ క్యాంపస్ ఉంది, విత్ హాస్టల్స్తో ఉంది. సో మనకు ఉన్న టైం తక్కువ కాబట్టి విత్ హాస్టల్ అంటే మనకు అసలు టైం వేస్ట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇక్కడ నల్గొండకి డిసైడ్ అయ్యి రావడం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కానీ సార్ కానీ రిసీవ్నెస్ చాలా బాగుంది. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను రావడంతో ఇక్కడే జాయిన్ అయిపోదాము అని. సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ హాస్టల్ అయితే ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి. సో నేను హైదరాబాద్లో చూసిన దానికంటే 100% ఇక్కడ చాలా బెటర్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ మనం చూసుకున్నప్పుడు క్లాసెస్కి ఎవ్రీడే పర్టికులర్ టైమింగ్స్ అండ్ షెడ్యూల్ ఉంటుంది. సో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి క్లోజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఆ టైమింగ్స్ వరకు మనకి క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఖచ్చితమైన టైం టేబుల్ని మెయింటైన్ చేస్తారు. సో మనకి దాని తర్వాత చూసుకుంటే మనకున్న టైం తక్కువ. ఈ టైంలో మరి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని చూసుకున్నప్పుడు మేడం వాళ్ళు ప్రతిరోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈరోజు అయిన టాపిక్ పైన నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్కి కూడా షెడ్యూల్ పెట్టి ప్రతిరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారండి.
ప్లస్ ఎగ్జామ్స్ కూడా సార్ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన మెటీరియల్ నుంచి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ తయారు చేసిన దాని నుంచి వెళ్ళి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత చూసుకుంటే మనకి హాస్టల్ ఒకే దగ్గర ఉంది, ఈవెన్ క్లాస్ రూమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకునే టైమింగ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ టైమింగ్స్ చూసినప్పుడు ఇక్కడ ఎవ్రీడే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ నుంచే మనం ఓన్గా చదువుకోవడం అంటే ఒకరోజు చదువుతాము ఒకరోజు చదవమేమో అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేస్తారు. సో ఆ స్టడీ అవర్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మాది మహబూబ్ నగర్. నేను ఇక్కడ నల్గొండ ఆవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కన్నా వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ డే ఇక్కడ సార్ మోటివేషన్ కావచ్చు, డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారి మోటివేషన్ వల్ల మేము ఇక్కడికి రావడం అంటూ జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ పెరిగింది. ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండదు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. అది వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు, ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. ఏది కానీ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండవు. ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది హోమ్లీ ఫీలింగ్ వస్తుందండి. ఎట్లా అంటే మన ఇంట్లో వాతావరణం, ఎక్కడ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండవు. ప్రతిదీ మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, చదువుకోవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు. అది అనేది ఇక్కడ చాలా బాగా నచ్చింది. మొత్తానికి హోమ్లీ ఫీలింగ్ ప్లస్ స్టడీ అవర్స్, ఇక్కడ ఖచ్చితంగా స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఖచ్చితంగా 1 hour ఫ్రెషప్కి ఇచ్చి స్టడీ అవర్స్ అనేది పెడతారు. సో ఇక్కడ మొత్తానికి చదువుకోవడానికి మంచి వాతావరణం అని చెప్పొచ్చు. మన పరిసరాలను బట్టి మన ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, మన స్టడీ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది. అందువల్ల మేము అంత దూరం నుంచి ఇక్కడికి రాగలిగాం. ప్రతిదీ కావచ్చు, ఇక్కడ స్టడీ అవర్స్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ప్రతిదీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానంగా, ప్లస్ మా మీద మాకు నమ్మకం వచ్చే విధంగా, మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగానే ఉంటున్నాయి. ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపల చాలా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనం ఏ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్ని ఇంకా చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్లనే ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ అది చాలా బాగుంది. ఎందుకంటే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపాలు, మనం ఇంకా ఏం చదవాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నా మీద నాకు నమ్మకం వచ్చింది. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ చదువుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మదన్ మోహన్ ఫ్రమ్ మోత్కూర్ విలేజ్. నేను గతంలో ఎగ్జామ్స్ రాశాను, కానీ కొద్దిలో మిస్ కావడం జరిగింది. ఆ తర్వాత అసలు నేను మళ్ళీ ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచన లేకుండే ఒక మిత్రుని ప్రోత్సాహంతో, మా ఇంట్లో వాళ్ళ సలహాతోని తెలుసుకొని అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ కోచింగ్ సెంటర్ నల్గొండ అనేది చాలా బాగా ఉంటుందని చెప్పేసి అంటే నేను కూడా ఒక నిమిషం పాటు ఆలోచించాను, తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడి నుంచి ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారని తెలుసుకొని నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను నాతో పాటుగా సుమారు 200 మంది అభ్యర్థులు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు అందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడడం అనేది నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనేది దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక్క సబ్జెక్ట్ అనేది హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ ఏ తీసుకున్నా కూడా, ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి అప్లికేషన్ టైప్ ఆఫ్ మెథడ్లో విశ్లేషణ చేస్తూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో మాకు వివరించడం జరిగింది. ఇక్కడ ఉండి చదువుకోవడం అనేది మన ఇంట్లో ఉండి చదువుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు ఇక్కడికి వస్తే. దానికి ముఖ్య కారణం ఏంటంటే రెండే అంశాలండి. ఒకటి మేనేజ్మెంట్, రెండవది ఫ్యాకల్టీ. ఈ రెండు ఇక్కడ నిస్సంకోచంగా అత్యద్భుతం అని చెప్పవచ్చు అండి. ఇది అతిశయోక్తి కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి విషయం ఇది. ఇంకొకటి, ఇక్కడ ప్రతిరోజు కూడా నాకు తెలిసినట్టు, మరి మిగతా ఇక్కడ నాకైతే అంత పర్ఫెక్ట్ ఐడియా లేదండి, ప్రతిరోజు కూడా మనకు టెస్టులు ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. ఇవి అన్నిటినీ కూడా చేయడం వల్ల ఎంతో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసి అనేది అక్కడికే వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకు రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫియర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థికి కూడా ఉండదు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు.
మనకు రహదారికి చాలా కొద్దిగా దూరంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నిరోష, నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చాను. అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టడీ చాలా బాగుంది, సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి డౌట్ను కూడా అప్పటిదప్పుడే క్లారిఫై చేస్తున్నారు. ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు ఫైనల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కూడా మాకు తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్ చేసినా కూడా రెక్టిఫై అప్పుడప్పుడే అవుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. డైరెక్టర్ సార్ వాళ్ళ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. నేను అంత దూరం నుండి వచ్చినా కూడా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తా. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు స్వప్న. నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి ఇక్కడ నల్గొండ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి కోచింగ్ కోసం వచ్చానండి. సోషల్ మీడియాలో చూసి సార్కి కాంటాక్ట్ అయ్యాను. డైరెక్ట్గా ఏ విషయం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ, ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చే కేరింగ్ అంతా బాగా నచ్చింది నాకు. ఫ్యాకల్టీ అయితే అసలు చాలా ఎక్సలెంట్గా టీచ్ చేస్తున్నారు. అన్ని డౌట్స్ బాగా క్లారిఫై చేస్తున్నారు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా సాటిస్ఫైగా ఉన్నాను. థ్యాంక్ యూ. More details, contact our phone numbers 9676642050, 9000654713, 9063554713, 9063774713.